పోచారం శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా వారు మాట్లాడిన మాటలు చూస్తే కొంచెమైనా సిగ్గు ఉండాలి ఆయనకు. ఇదే రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా బాన్సువాడకు వచ్చి నిన్ను నీ కొడుకుల్ని ఇద్దరిని కూడా దండుపాల్యం బ్యాచ్గా అభినందించిండు ఆయన. దండుపాల్యం బ్యాచ్ నువ్వా రేవంత్ రెడ్డి బ్యాచా? ఇద్దరు కలిసిపోయినా మరి ఎవరి బ్యాచ్? నీకు నిజంగా నైతికంగా విలువలు ఉంటే పార్టీ మారాలనుకుంటే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యేకి రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేయి ఎమ్మెల్యేగా గెలువు కాంగ్రెస్ పార్టీ ద్వారా. అప్పుడెళ్తే నీకు గౌరవం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ 6 నెలల్లో పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. అధికారం కోసం పోయినట్టు నువ్వు తప్ప ఇంకోటి ఏం లేదు. నీకేం తక్కువ చేసిండు కేసీఆర్ గారు? నీకు మంత్రి పదవి ఇచ్చిండు, సెకండ్ టైం స్పీకర్ ఇచ్చిండు, నీ కొడుకు డీసీబీ ఉమ్మడి జిల్లాలో చైర్మన్ చేసిండు. ఇంకేం కావాలి నీకు? హాయిగా కృష్ణారామన్ కూడా ఇలా ఉండొచ్చు కదా. ఇప్పటికైనా పోచారం గారికి చెప్తున్నా, దాదాపు సమూహం మనం రాజీనామా చేయండి. మీరు కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద పోటీ చేయండి. వస్తే నేనే వస్తా అక్కడికి పోటీకి. నీ మీద రెడీగా ఉండు. నువ్వు గెలుస్తావా నేను గెలుస్తావా చూసుకుందాం మనం.